తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా నడుస్తుందంటే అది మార్వాడీలు గో బ్యాక్ అంటూ ఇటీవల కొంతమంది తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళు కూడా దానిపైన పాటల రూపంలో పాడడం అనేది కూడా జరిగింది. సో ఏదో చిన్న ఇష్యూ వల్ల మార్వాడీలు చులకన చూస్తున్నారు. సో తెలంగాణలో మనం సాధించి అంటే 60 సంవత్సరాలుగా మనం సాధించుకున్నటువంటి తెలంగాణలో వారి పెత్తనం ఏంటి? ఈరోజు ఎక్కడ చూసినా కూడా మార్వాడీలే డబ్బున్నోళ్ళు ఉన్నారు, మార్వాడీల చేతిలోనే అధికారం ఉంది. సో మార్వాడీలను పంపించేస్తే మనకి దక్కాల్సినటువంటి ఆత్మగౌరవం మనకు దక్కుతుంది. సో మార్వాడీలు అసలు తెలంగాణకి చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడన్నా ఫైట్ చేశారా? తెలంగాణ సాంప్రదాయాలను ఎప్పుడన్నా గౌరవించారా? సో తెలంగాణకు సంబంధించి వాళ్ళు ఒక్క పర్సెంట్ ఏమైనా చేశారా అన్నట్టు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది యొక్క వాదన. అండ్ దీనికి తోడు మార్వాడీలకు అండగా భారతీయ జనతా పార్టీ ఉన్నారని చెప్పేసి కూడా చెప్పవచ్చు. సో మార్వాడీలకి అండగా భారతీయ జనతా పార్టీ రంగంలో దిగింది. ఏకంగా రాజా సింగ్ కూడా మార్వాడీల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ అన్నట్టు కూడా చెప్పడం అనేది కూడా జరిగింది. సో బీజేపీ యొక్క వాదన ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాదన, ఇక్కడ తెలంగాణ శ్యామ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బీజేపీ వాదన ఏంది? సో మార్వాడీలను గో బ్యాక్ అనడం కన్నా హైదరాబాద్లో ఉన్నటువంటి రోహింగ్యాల కోసం గతంలో చాలా సందర్భాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది. సో రోహింగ్యాలను తరిమి కొడితే కానీ హైదరాబాద్ బాగుపడదని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి నినాదం. సో రోహింగ్యాలను గో బ్యాక్ అని చెప్పేసి ఎందుకు అన్నారు? రోహింగ్యాలు ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చేసి మన దేశంలో ఉన్నటువంటి ఆస్తులను వాళ్ళు కబ్జా చేస్తున్నారు, దేశంలో అంటే రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారు. రీసెంట్గా ఎన్నో అల్లర్లు సృష్టించడానికి అంటే దొంగతనాలు చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి కూడా. సో మొదటగా రోహింగ్యాలను కనుక బయటికి పంపిస్తే అప్పుడు హైదరాబాద్ సగం బాగుపడుతుంది అన్నట్టు భారతీయ జనతా పార్టీ యొక్క వాదన. అండ్ ఇక్కడ తెలంగాణ శ్యామ్ వాదన ఏంది? సో మార్వాడీలు తెలంగాణను కబ్జా చేసేస్తున్నారు, ఇక్కడ బిజినెస్లంతా వాళ్ళే పెట్టుకుంటున్నారు. సో తెలంగాణలో ఉన్నటువంటి వారికి అవకాశం దక్కట్లేదు. సో వాళ్ళు గుజరాత్లను ఉత్తరప్రదేశ్లను లేకపోతే గుజరాత్లకి ఇక్కడ ఏం సంబంధం? వాళ్ళ ఆచారాలు కట్టుబాట్లు కూడా ఇక్కడ పాటిస్తారు. సో ఇదే ఆచార కట్టుబాట్లు గుజరాత్కి వెళ్ళి చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ తెలంగాణ ప్రజలైనా బాగుపడతారు కదా, తెలంగాణ బిడ్డలైనా బాగుపడతారు కదా అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ శ్యామ్ యొక్క వాదన. మరి భారతీయ జనతా పార్టీ ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారు మార్వాడీలు. సో ఇక్కడ కూడా హాని తలబెట్టట్లేదు. సో వారి యొక్క బిజినెస్లు వాళ్ళు చేసుకోవడం వల్లనే దేశానికి ఆదాయం వస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుందంటే దానికి వాళ్ళే కారణం. ఇక్కడ బేగం బజార్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం వారి యొక్క బిజినెస్లో ఉంటాయి. కేవలం కొంతమంది పాకిస్తాన్ ప్రేమికులకు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళ కోసం మాత్రమే వారి దగ్గర ఫండ్స్ తీసుకొని ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతల యొక్క వాదన. మరి ఈ మార్వాడీల గో బ్యాక్ అనే ఉద్యమాన్ని మీరు ఎంతవరకు స్వాగతిస్తారు? సో మార్వాడీల వల్ల తెలంగాణకి ఏమన్నా నష్టం ఉందా, లేకపోతే మార్వాడీల వల్లనే తెలంగాణ బిజినెస్లు అంతా అంటే కోల్పోతున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.